రోజు ఆంజనేయ స్వామి శ్రీరామనామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తుంటాడు. కొంతసేపు గడిచాక అక్కడికి శనిదేవుడు వస్తాడు. హనుమంతుడు కళ్ళు తెరిచి, ఓ మహారాజా, మీరు ఎవరు అని అడుగుతాడు. హనుమంతుడు తనని గుర్తుపట్టలేదని శనిదేవుడికి విపరీతమైన కోపం వస్తుంది. ఆ కోపంతో శని, ఓ హనుమ, నేను నిన్ను 7 సంవత్సరాలు శపిస్తాను, అప్పుడు నీకు నేనెవరో బాగా తెలుస్తుంది అంటాడు. హనుమంతుడు మాత్రం శనిదేవుణ్ణి పట్టించుకోకుండా మళ్లీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. శనిదేవుడు అంతుపట్టలేని ఆగ్రహంతో ధ్యానం చేస్తున్న హనుమంతుడి చేతులు పట్టుకుని లాగుతాడు. వెంటనే హనుమంతుడికి తన రామనామానికి భంగం కలిగించినందుకు భయంకరమైన కోపం వస్తుంది. తన తోకతో శనిదేవుణ్ణి చుట్టేసి పట్టుకొని బలంగా ఛాతి మీద గుద్దుతాడు. తన తప్పు తెలుసుకున్న శనిదేవుడు, ఓ వానల రాజా, దయ చూపించు, నా అహంకారం వల్ల ఇలా జరిగింది, ఇంకెప్పుడు మీ నీడని కూడా తాకను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు శనిదేవుడి గాయాలపై నువ్వుల నూనె రాసి, నా నీడను మాత్రమే కాదు, నా భక్తుల నీడను కూడా తాకకు అంటాడు. అది విన్న శనిదేవుడు, ఎవరైతే భక్తితో శనివారాల్లో నాకు నువ్వుల నూనె అర్పిస్తారో అతనికి నా సంబంధమైన అన్ని కష్టాల నుండి విముక్తి కలుగుతుంది అంటాడు. అందుకే ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె అర్పిస్తారు.